అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఏ గొడవ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు. హ్యాపీ కదా? నేను పార్టీకి వెళ్ళాలి. ఎక్కడా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా? వద్దులే, దాని కారులో అది వెళ్ళిపోతుంది. నువ్వు బయలుదేరా. చిట్కీలో గైపోయిందేమిరా? ఆరుగురున్నారు. ప్రతిదానికి ఎంత గొడవ. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. తగ్గితే తప్పేంటమ్మా? భీముడు అర్జునుడు ఒట్టి చేతులతో 100 మందిని చంపగలరు. వాళ్ళ 5గురికి కలిపి ఒక్క ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫోటో అయినా చూసారా? కానీ ఆయనకి 8 మంది. అర్థమైందా? మాకు ఎవరు నచ్చుతారు? మ్యామ్, సారీ మా నాన్న తరపున సారీ నేను చెప్తాను. ప్లీజ్ ఆకు దీనింతటితో వదిలేద్దాం. ఓకే పోకా ప్లీజ్. ఏంది చెదిపోక? మీ అయ్యా 3 నెలల నుంచి మమ్మల్ని డ్రైవర్ల కంటే దారుణంగా, క్లీనర్ల కంటే హీనంగా వాడేసుకున్నారు. కేసు ఓడిపోయింది కాక జైల్లో సగం సెలవులే ఉంటాయని చెప్తాడు మీ అయ్యా. కేసు పోతే పోని, మేమేమైనా కార్టూన్ గాల్లా కనబడుతున్నామా? ఇవన్నీ వద్దబ్బా. హలో, కామ్ గారా, కామ్ ఖతం చేసి పంపించేస్తాం. ఇదిగో అబ్బా, పొద్దునే కోర్టుకి వెళ్ళాలి, టైం లేదు ప్లీజ్. నేను రాత్రికి ట్రైన్కి పోవాలి, నాకు అసలు టైం లేదు. నాకేదైనా తెలియకపోతే ఓకే, తెలిసి అర్థం కాకపోతేనే చిరాకొచ్చేస్తుంది. సగం సినిమా చూపించి వెళ్ళిపోతానంటే సీట్లు చింపేస్తాను. నాకు అర్థమైంది చెప్తాను, మిగతా సగం మీరు వచ్చి పూర్తి చేయండి. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి, ఒక పున్నమి నాటి రాత్రి, ఒక కారు గరాజ్ లోకి వచ్చి దాక్కుంది. అదే టైంలో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ
మీలాంటి 6 గుండాలు వచ్చారు. ఏం చేస్తున్నావు బ్రదర్? మీరు 6 వచ్చారు కదా, దీన్ని 6లా ఉంచుదామని. 6 రెంచులు 6 రెంచులు వాడుకోవచ్చు కదబ్బా. కథ మొత్తం అయిపోయే లోపు రెంచులు సరిపోతాయని డౌట్ బ్రదర్. అంత పెద్ద కథ ఏం లేదబ్బా ఇక్కడ. నేను చెప్తాను. 6 పెద్ద మనుషులు వచ్చారు. ఎందుకు వచ్చారు? వాళ్లకు రింగు దొరికింది. ఆ రింగుతో ఏం చేద్దామని. అమ్మా జీవితం. ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి ఇచ్చేసి వెళ్దామని వచ్చారు. అంతేనా? అంతే కాకపోతే ఆకు తిను, ఆకు పోక తిను, పోక. బ్రదర్ కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లేవన్నా. అందుకేలో ఆకు మనమే తినేసి వెళ్ళిపోదాం. రానా? ఇంగ్లీష్ లో అదేదో పదం ఉంటుందండి, నాలుక చివరినుంది గాని తట్టట్లేదు. థ్యాంక్స్ కదా, నేను చెప్పట్లేదు. యాక్చువల్ గా అయితే మీరే చెప్పాలి నాకు. నేను ఆపుండకపోతే పెద్ద డిష్టం జరుగుండేది. మీ పేరు? చాలా అడ్రస్, ఫోన్ నంబర్ కూడా కావాలి. నేను ఊరికే అడిగానండి. నేను ఊరికే చెప్పానండి. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. ఈ టైప్ మొత్తం వాడుకోండి. పొద్దున్న హైదరాబాద్ వచ్చారు, సాయంత్రం ముంబై వెళ్ళిపోతున్నారు. ఓ పూట ఉండేలొచ్చు కదండి. మా వాళ్ళకి హైడౌట్ అంటే ముందు బెంగళూరు, తర్వాత హైదరాబాదే. అందుకే ఇక్కడ ఉండకూడదు. సరేంటి సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సార్. అంటే మమ్మల్ని చూస్తాడో తాగి తోలి ఊళ్ళో కనపడుతున్నావా ఏంటి? అయితే వదండి సార్. హ, మీరు ఇప్పుడు చెప్పగానే కంగారు దిపోయి ఊదేలా ఏంటి? ఇలాంబర్ గారు ఏంటండి? ఊదండి, ఓ పని అయిపోద్ది. సార్ అదన్న పెళ్ళిలో సన్నయ్య, స్టేజ్ మీద షహనయ్య. ఆడు ఊదమనగానే ఊదేయడానికి ఒకసారి అలా చూడండి. ఆడు ఊదేగా మనం ఊతే మృక్కాల్లో మూతెట్టినట్టే. అది రూల్ అండి. మీతో ఇదో గోలండి. మీరెవరు? ఎవరు? వీర రాఘవరెడ్డి. అయితే ఎవరన్నా నరకాలంటే కత్తిలో 50% చాలు మీకు. ఇలాంటి హ్యాండిల్ చేయాలంటే 1% చాలు. అంటే నేను చాలు. వెనకాల పెద్ద క్యూ ఉంది సార్, వదండి. ఊతాను. ఇలాంబర్ గారు ఇప్పుడు నేను ఊతాను, నెగిటివ్ వస్తుంది. సారీ చెప్తావా? ట్రైన్ మిస్ అయితే ఫ్లైట్ టికెట్ వేస్తావా? రేపు పొద్దున అమితాబ్ బచ్చన్ అపాయింట్మెంట్ ఉంది. మిస్ అయితే మళ్ళీ అరేంజ్ చేస్తావా? ఇలాంబర్ గారు ఉన్నాను సార్, మీరు నాపకండి సార్, నన్ను ఆపకండి. చెప్పండి, ఊతే సరిపోద్దా? లేదన్నా లగేజ్, టికెట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్. పర్లేదా? పంపించే వాళ్ళని. ఏదో ఫేవర్లు వద్దు సార్. ఏమో బ్యాగ్ లో బాటిల్స్ ఉన్నాయేమో, రాత్రి ట్రైన్ ఎక్కాక కంపార్ట్మెంట్ లో కూర్చొని క్వార్టర్ వేస్తామేమో. ఓసారి చెక్ చేసుకోండి, బెటర్ కదా. చెకింగ్ చూసుకోండి. సార్ వీడు ఎవడో పెద్ద క్రిమినల్ లో ఉన్నాడు. ఇదేంటి సార్, పొద్దున మీరు కోపంగా చూస్తే మెకానిక్ వెళ్ళిపోయాడు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యితే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ లాజికల్ ఉండవు నీలంబర్ గారు. అందుకే మన పెద్దోళ్ళు కర్మ అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. అలాగేంటి సార్, ఖాళీగా ఉండి నన్ను కనిపెడతారు. అలాగని చెప్పి నన్ను వదిలేకండి. నన్ను జైలు తీసుకెళ్ళి మీ బెయిల్ తీసుకురండి. ఈ నీలాంబర్ ఎవరు? నీ చుట్టమా? కాదండి, ఫ్రెండా? నిన్న పొద్దున పరిచయం అయ్యాడు, రాత్రి అరెస్ట్ అయ్యాడు. ఎందుకు? అతని బ్యాగ్ లో గన్ ఉంది. స్వభావం, దానికి మీరెందుకు బాధపడటం? ఆ బ్యాగ్ నాది. మరి ఆ మాట పోలీసులకి ఎందుకు చెప్పలేదు? అందులో గన్ ఉందని. అలాంటప్పుడు వాడేమైతే మీకెందుకు, వదిలేయండి. నమ్మిన వాళ్ళని వదులుకోవటం మాకు అలవాట్లేదు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. మీరు ఫేమస్ క్రిమినల్ లాయర్ అని తెలిసి వచ్చాను. అదేదో నువ్వే దొరికిపోయి ఉంటే సరిపోయేది కదా పై. నేను బయట ఉండడం ఇంపార్టెంట్ సార్, అలాగే అతను బయటికి రావడం కూడా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు, ఆ డీటెయిల్స్ అది జాగ్రత్తగా తీసుకో. అలాగే సార్. ఏమైందమ్మా? అరే నానా, ఏంటి ఎక్కిండు? మంచినీళ్ళు తీసుకుంటావా? కాఫీ తీసుకో, కాఫీ తీసుకో. ఏంటమ్మా, ఏంటి డిహైడ్రేషనా? అమ్మా బాబు ఇప్పుడే వస్తా. పాపకి వేవిళ్ళు, వేవిళ్ళు కాదు అది అంటారు దాన్ని. ఒక్క నిమిషం. వెక్కిళ్ళు. కరెక్ట్ సార్, ఎక్కిళ్ళు. అయ్యే ఎక్కిళ్ళు వేవిళ్ళు ఏంటో. బాలు సార్ ఒక్క నిమిషం.
యా సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం 1,00,000 లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి. అతని ఫ్రెండ్ కి బెయిల్ ఇస్తానని చెప్పు, ఫీజు లేకుండా. కానీ ఒక క్లాస్ ఉంది, ఉంది ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని కోర్టు లాగానో సెక్యూరిటీ గార్డ్ లాగానో చూసుకోవాలి అంతే కదా. ఆ పేర్లు ఎందుకు? ఇంట్లో మనిషిలో ఉండమని చెప్పొచ్చు కదా. సారథి అరవను, స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోయా. ఇలా అయితే లా ఎలా? ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు? ఫీజు. కానీ మావాడు అడ్డమైన ఫేవర్లు తీసుకుంటాడు. మన ఈ మధ్య వచ్చిన ఆకు బ్యాచ్ కూడా అంతే.